అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈనాడు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న హైదరాబాద్ డివిజన్ అధ్యక్షులు సుదర్శనం గారికి, మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సెక్రటరీ జనరల్ శ్రీనివాసాచారి గారికి, మరి మన లియాఫీని ఆవిర్భవించిన రోజు నుంచి అనేక సందర్భాల్లో ఫైట్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన పెద్దలు పూజ్యులు బిఎల్ చారి గారికి, అలాగే ఎంఎస్ మూర్తి గారికి, శ్రీరామ్ గారికి, వెంకటరెడ్డి గారికి, సీనియర్ గారికి, దేవేందర్ గారికి, మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు స్వాతంత్రం వచ్చిందని సంబరపడిపోకు అని చిన్నప్పుడు మనం స్కూళ్ళలో పాటలు విన్నాం. ఇప్పటికీ మనం స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ మనకి ఇంతవరకు స్వాతంత్రం అనేది రాలేదు. ఎందుకంటే మనం ఈరోజు స్వార్థానికి మొదలైంది. ప్రతి ఒక్కరూ నేను అనే దానికే కమిట్మెంట్ అయి అక్కడి వరకే ఉంటున్నా. గతంలో ఏముండేది? నేను, నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే ఒక ఒడవడితో ముందుకు వెళ్లేవాళ్ళు. కానీ ఈనాడు పరిస్థితి ఎలా అయింది అంటే, మీరు మనం పుట్టినప్పుడు చూడండి, ఒక జాయింట్ ఫ్యామిలీగా ఒక ఫ్యామిలీస్ ఉండి ఎంతో చక్కగా గ్రామాల్లో ఉంటూ మన వేసవి కాలాల్లో అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఒక పిక్నిక్ లాగా ఉంటూ అందరం అన్నదమ్ములం, అక్క చెల్లెలం, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. దినాదిన అది కనుమరుగైతూ సింగిల్ ఫ్యామిలీస్కి వచ్చేసి, సింగిల్ ఫ్యామిలీస్కి వచ్చే వరకల్లా పెళ్లి కాగానే వేరే అవ్వడం మొదలైంది. అదే తర్వాత చాలు, నాకెందుకు 15 మంది 20 మంది, ఒక్కరు ఇద్దరైతే చాలని స్వార్థంగా మనకే వచ్చేసి ఆడికి నా కుటుంబం అనేది మొదలైంది. అప్పుడు ఎంత సంపాదించినా నా కొడుకు కదా. ఒకటి, మన దేశం కోసం పోరాడాలంటే ఫస్ట్ నేను నా దేశం కోసం ఏం చేస్తున్నాను ఆలోచించాలి. ఇంతకుముందు ఆ విధంగా ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు దేశం ఏం చేస్తుంది, నాకు సబ్సిడీ బియ్యం ఇస్తుందా, ఉచిత కరెంట్ ఇస్తుందా, ఉచిత బస్ ఇస్తుందా, మనకు అన్ని ఉంటున్నాయి. పేరుకు ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకు బీమా బంధిస్తున్నా. ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ ఉచితాలు? ఫస్ట్ మనం అందరం దాన్ని వ్యతిరేకించాలి. ఎప్పుడైతే ఈ సబ్సిడీ సిస్టమ్ ని మనము వ్యతిరేకిస్తామో, దాన్ని మన దేశం నుంచి పంపిస్తామో, అప్పుడే మన యొక్క దేశాలు బాగా. మన యొక్క ఫస్ట్ మన లియాఫీని స్ట్రెంథెన్ చేయాలంటే మన యొక్క బ్రాంచ్లలో ఉన్న ప్రతి ఏజెంట్ని మన యొక్క లియాఫీలో సభ్యత్వం తీసుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఇంకా మన సంఘాన్ని పటిష్టం చేయాలని కోరుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి మన ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారా. ఈ ఒక నోబుల్ ప్రొఫెషన్ లో మనం అందరం చేరినందుకు మనం గర్వపడాలి. నిజంగా మనం వచ్చి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈ 70-80 సంవత్సరాలు కూడా ఒక శాంతి లేకుండా ఒక ఉత్సాహ 1,45,00,000 జనాభాలో నేను అనుకుంటా 16 లక్షల మంది ఆజాద్ భగత్ సింగ్ దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎంతో మంది స్వాతంత్రాన్ని మనకు సంపాదించి పెట్టినటువంటి ఆ మహానుభావులందరికీ ఒక్కసారి మనం తల ఉంచి జోహార్లు, శ్రద్ధాంజలి తెలియజెప్తూ మీ అందరం మనం ఉన్నాం, భాగంలో ఉన్నాం, అందులో ముఖ్యమైనటువంటి వృత్తిలో ఉన్నాం. ఎందుకు మనకి ముఖ్యమైన వృత్తి అంటే సంఘంలో సంఘ స్పర్శ అంటారు, అది చాలా ముఖ్యం. అది మనము పొద్దుకు లేచి 100 మందిని చూస్తాము, 10 మందిని చూస్తాము, నటించి పెద్ద చేసి ఒక లీడర్ల సముదాయాన్ని, ఒక సంస్కృతిని, ఒక పద్ధతిని బిల్డప్ చేసినాము. దాన్ని వృద్ధిపరచుకోవడానికి మనం అందరం ఒకటైపోదాం. వన్నెస్ ఫీలింగ్ రావాలి. ఇది బ్రాంచ్లలో జరగాలి. బ్రాంచ్లలో మా